వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలండి. ఈ దసరా పండుగ 9 రోజులు జరుపుకుంటారు కదండి. వీటిని దేవీ నవరాత్రులు అంటారు. 10వ రోజు విజయదశమి పండుగ. ఈ దసరా పండుగని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా జరుపుకుంటారండి. ఈ నవరాత్రుల్లో 9వ రోజు అంటే మహర్నవమి నాడు ఆయుధ పూజ చేస్తారండి. ఆయుధ పూజ అంటే మనం ఇంట్లో వాడే వాహనాలు, వస్తువులు, మిషన్లు వీటన్నిటికి కూడా మనము పూజ చేస్తామండి. మా ఇంట్లో ఉండే నలుగురికి 4 వాహనాలు ఉన్నాయండి. మా వారికి కారు, నాకు స్కూటరు, మా పిల్లలిద్దరికి సైకిళ్ళు. సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండుగ అండి ఇది. మహర్నవమి నాడు ఈ వెహికల్స్ అన్నీ ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటికి పసుపు, కుంకుమ, బొట్లు, పూలు ఇవన్నీ పెట్టి మనము పూజ చేసుకొని మన ప్రయాణం సాఫీగా సాగాలని పూజ చేసుకొని జరుపుకుంటామండి. ఈ ఆయుధ పూజ రోజు మనం ఇంట్లో వాహనాలకే కాకుండా మనం ఇంట్లో వాడే వస్తువులు, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీలు, ఫ్రిడ్జ్లు, మిక్సీ, గ్రైండర్ ఇవన్నీ కూడా, ల్యాప్టాప్లు, మొబైల్స్ ఇవన్నిటిని కూడా శుభ్రం చేసుకుని వాటికి కూడా పూజ చేయాలండి మనము. ఎందుకు అంటే మన జీవన శైలిలో ఇవన్నీ కూడా, ఈ సాధనాలన్నీ కూడా మనం ముందుకు వెళ్ళడానికి, మనకి విజయం చేకూరడానికి సహాయపడతాయి కాబట్టి వాటికి మనం కృతజ్ఞతగా తెలుపుకునే మార్గమే ఈ ఆయుధ పూజ అండి. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేము ఈ దసరా పండుగకి ఏ ఊరికి వెళ్ళాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తామండి. మేము దసరాకి షిరిడీకి బెంగళూరు నుండి 3 టైర్ ఏసీలో వెళ్ళామండి. మా అందరికి కూడా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. షిరిడీలో రూమ్ తీసుకున్నామండి. మీరు ఇప్పుడు చూస్తున్నది మేము తీసుకున్న రూమ్లో నుంచి బాల్కనీ వ్యూ అండి. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి రీనెస్ట్ శ్రద్ధ రిసార్ట్స్లో అండి. ఇక్కడ రూమ్ అయితే చాలా బాగుందండి, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మా రూమ్ టూర్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాము. సో మిస్ అవ్వకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ఇక్కడ ఈ హోటల్లో కానీ రూమ్ తీసుకున్నారంటే మనము బయట ఎక్కడికి వెళ్ళలేదండి. ఫుడ్ కూడా ఫెసిలిటీ ఉంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ. ఇది వచ్చేసి మీరు చూస్తున్నది వచ్చి షిరిడీలో ఉండే బొమ్మల కొలువు అండి. మేము తీసుకున్న హోటల్లో రూమ్ దగ్గర ఈ బొమ్మల కొలువు పెట్టున్నారండి. ఇక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయండి. సాయిబాబావి ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ విష్ణుమూర్తివి దశావతారాలు, గణేశుడు వచ్చి రకరకాల గణేష్ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయండి. దసరా అంటేనే మనకు గుర్తొచ్చేది బొమ్మల కొలువు కదండి. విజయదశమి పండుగని మన చరిత్ర ప్రకారం రాముడు రావణాసురుడిపై గెలిచిన సందర్భంగాను, పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై పెట్టిన తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు, మరియు ఆ జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగాను ఈ పండుగను జరుపుకుంటారు. క్లుప్తంగా చెప్పాలి అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ విజయదశమి పండుగగా మనము జరుపుకుంటాము. షిరిడీలో మేము సాయిబాబా హారతి మరియు అభిషేకము ఇవన్నీ, సాయిబాబా దర్శనము ఇవన్నీ అయిపోయినాక మేము శనిసింగనాపూర్కి బయలుదేరామండి. దారి మధ్యలో ఇలా షుగర్ కేన్ జ్యూసు ఇక్కడ ఆవు చేత, మిషన్స్ కాకుండా ఈ ఆవుల చేత వాళ్ళు చేయిస్తూ ఉంటారండి. సో దారిలో ఇక్కడ ఆపి మేము షుగర్ కేన్ జ్యూస్ తాగి ఈ ఆవుకి మనము ఫుడ్ అవి పెట్టచ్చు అనమాట. అవన్నీ ఫుడ్ దానికి పెట్టేసి ఇక్కడి నుంచి శనిసింగనాపూర్కి బయలుదేరామండి. షిరిడీ నుంచి శనిసింగనాపూర్కి చేరడానికి 2 అవర్స్ టైం పడుతుందండి. ఇక్కడ శని మహారాజుని దర్శించుకొని తైలాభిషేకం చేసి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళా బెంగళూరుకి ట్రైన్లో బయలుదేరామండి. మేము బెంగళూరుకి తిరిగి వచ్చాక విజయదశమి రోజు అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ సమర్పించి ప్రార్థన చేసుకొని వచ్చామండి. తరువాత మా ఇంట్లో జరిగిన విజయదశమి అమ్మవారి పూజ అండి మీరు చూస్తున్నది. ఇదేనండి మా ఇంటి ఆయుధ పూజ, విజయదశమి, దసరా పండగ విశేషాలు.
దుర్గాదేవి మనందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.